హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు మన మామ్స్ కిచెన్‌లో మన రెసిపీ వచ్చేసి టేస్టీ సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా సింపుల్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్న పాయసం సగ్గుబియ్యం పాయసం అండి. మనం రెగ్యులర్‌గా చేసుకునే అన్ని పాయసాల కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ దాకా సగ్గుబియ్యం తీసుకున్నాను. ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని, వాటర్ పోసుకొని ఒక 2 అవర్స్ పాటు బాగా నానబెట్టుకోవాలి. మనకి సగ్గుబియ్యంలో కొంచెం పలుగ్గా ఉంటుంది కాబట్టి మనకి నానడానికి టైం పడుతుంది. ఒక 2 గంటల పాటు చక్కగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా డ్రైన్ చేసి పెట్టుకోవాలండి. చూడండి సైజ్ కూడా చక్కగా ఇంక్రీజ్ అయిపోయింది కదా! మనకి ఇలా నానబెట్టడం వల్ల పాయసం అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కాస్త వేడిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. చూడండి నెయ్యి కూడా చక్కగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం, కాజు అలాగే పచ్చి కొబ్బరి కూడా ఇలా స్లైసెస్‌లా కట్ చేసి వేసానండి. పచ్చి కొబ్బరి టేస్ట్ అనేది ఈ పాయసంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినిట్‌గా మీరు కూడా వేయండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి నేను ఇక్కడ మనం నానబెట్టి రేంజ్ చేసుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా! అవన్నీ కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. అందులో ఉండే పచ్చివాసన అంతా పోయి మనం పాయసం తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ అవసరం లేదు. జస్ట్ మనకి 1-2 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ దాకా మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి చిక్కగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పాయసం. మనం ఇది వేయకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. ఇలా మనం మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఇందులో ఒక హాఫ్ లీటర్ వరకు కూడా మిల్క్ యాడ్ చేస్తున్నాను, కాచి చల్లార్చిన పాలని. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మనం ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో బాగా కుక్ కానివ్వాలండి. సగ్గుబియ్యం అంతా కూడా చక్కగా ఉడికిపోయి మనకి చిక్కగా వస్తుంది పాయసం అనేది. చూడండి ఇలా ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా మనకి చాలా దగ్గరగా వచ్చేసింది కదా! సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయాయి. చిక్కబడింది పాయసం అంతా కూడా. ఇప్పుడు ఇందులో మనం ఒక 1 కప్ దాకా షుగర్ యాడ్ చేసుకోవాలండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1½ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే షుగర్ వద్దనుకునే వాళ్ళు బెల్లంతో కూడా ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బెల్లంని కరిగించి ఆ సిరప్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫ్లేమ్‌ని ఆఫ్ చేసి బెల్లం సిరప్ ఇందులో యాడ్ చేసుకోవాలి, లేదా పాలు విరిగిపోతాయి కాబట్టి. అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి మరొక నిమిషం పాటు చక్కగా మనం దీన్ని కుక్ చేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం ఒక 2-3 ఇలాచీలు ఇలా దంచుకొని వేసుకోవాలండి. చూడండి మనకి ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది కదా! ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకొని మనం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం ఫ్లేమ్‌ని ఆఫ్ చేసుకోవాలి, లేదా పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి. ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయిందండి. నేను ఇక్కడ ఫ్లేమ్‌ని ఆఫ్ చేస్తున్నాను. అలాగే ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునే సగ్గుబియ్యం పాయసంని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.